లైక్ ప్రాస్టిట్యూటా మీరు? యాక్చువల్లీ చెప్పాలంటే అసలు ఇప్పటిదాకా ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ కానీ మొత్తం అందరు ఏమనుకుంటున్నారు, అందరు మైండ్లో ఏముందో అసలు అదంతా రాంగ్. నిజం ఏంటి అనేది నాకు తెలుసు. ఆ నిజం చెప్పండి. నిజం ఏంటంటే నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, బాయ్ ఫ్రెండ్ అయ్యాడు. అయిన తర్వాత మేమిద్దరం సెక్స్వల్గా 1.5 years ఉన్నాం. ఉన్న తర్వాత నాకు ప్రెగ్నెన్సీ రాకుండా మెడిసిన్ ఇచ్చేవాడు, నేను మెడిసిన్ వేసుకునేదాన్ని. వేరే అమ్మాయిని చేసుకున్నాడు. అయితే ఇంకా నేను ఏంటంటే అతను మోసం చేశాడని నేను అనుకోలే, అలా కాదులే అని అలాగే ఉండే. అది ఇంకా అది బ్రేకప్ అయిపోయింది అట్లా కొన్ని రోజులకి. ఆ తర్వాత వేరే ఇలాగా నా లైఫ్లో ఒక 10, 11, 12 అట్లా జరిగింది. నేను చాలా ఏడవడం, అంటే చేతులు అట్లా ఏం కోసుకోలేదు, కానీ అంతగానే ఎక్కువ పెయిన్ నేను భరించాను. చాలా బాధపడడం, మళ్ళీ వేరే అబ్బాయి రావడం. వీళ్ళందరికీ మీరు ఈక్వల్ గానే కనెక్ట్ అయ్యారా? అందరికి సేమ్ అంతే కనెక్షన్ ఉంది, ఒకరికి స్పెషల్ వన్ ట్రూ లవ్ అలా ఏం లేదు? అట్లా ఏం లేదు. ఒక అబ్బాయి మ్యారీడ్ అని నాకు తెలీదు, మ్యారీడ్ అని చెప్పలేదు. పాప కూడా ఉంది, అది నాకు తెలీదు. మేమిద్దరం బెడ్ మీద ఉన్నప్పటికీ కాల్స్ వస్తున్నాయి, ఏంటంటే ఇంటి దగ్గర నుంచి. అప్పటికి మేము కొద్దిగా లవ్ అయిపోయినాం. చాలా అంటే చాలా బాధలు. నిజంగా నేను ఆ దేవుడికి చెప్పుకుంటున్నా, అబ్బాయి అనేదే వద్దు, లవ్ అనే వద్దు, ఏది వద్దు. అబ్బో ఒక అబ్బాయి నాకు నచ్చాలంటే అది చాలా చాలా కష్టం, అంటే త్వరగా నాకు ఎవరు నచ్చరు. అంటే ఇప్పుడు ఇది లాస్ట్ ఇంకా మీ హస్బెండ్తో అండ్ అక్కడికి బాయ్ ఫ్రెండ్ అంటే ఓపెన్గా మాట్లాడతాను నేను. ఏ అమ్మాయికైనా పెళ్ళైపోయింది కదా అంటే ఇక అన్నీ అలా ఏం లేదు. మీ హస్బెండ్తో మీకు లవ్ వెళ్ళలేదు కదా, మరి సెకండ్ బేబీ ఎలా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే అంటే ఇండైరెక్ట్గా ఏమన్నారంటే ఇంకెవరితో అయినా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి. ఒక విషయం చెప్పాలంటే ఇప్పటిదాకా ఎన్ని జనరేషన్స్ ఉన్నాయో వాళ్ళు చాలా మంది పిల్లలకి అన్నారు, బట్ వాళ్ళ మధ్య లవ్ లేదు అండ్ ఆ పనిలో సాటిస్ఫై అయ్యారా లేదా కూడా తెలీదు, కానీ పిల్లలు పుట్టేస్తారు. అలానే హస్బెండ్ కూడా వైఫ్తో కలిసే దానికి ప్రేమ అవసరం లేదు. హస్బెండ్కి నాకు లవ్ లేకపోయినా పర్లేదు, కానీ ఇంకొక బేబీ అయితే కావాలి అని. మీ హస్బెండ్ మీతో చివరి వరకు ఉంటారు అని అనుకుంటున్నారా? నమ్మకం ఉందా? పెళ్లి చేసుకున్నారు కదా, ఉండాలి, లేకపోతే లాక్కొస్తా. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళు నేను ఇలా అడగలేకపోయాను. ఉప్పల్ బాలు అలా అందరు అంటారు, అబ్బా మీ ఆయన ఎంత హ్యాండ్సమ్ ఉంటాడో, మీ ఆయన హీరోలాగా ఉంటాడు, బా మీరు మస్తు రొమాన్స్ అదేనంట. అట్లా అనిపిస్తుందా మీకు? అంత సినిమా లేదు ఇక్కడ, చూడ్డానికి అంతగా ఉంటాడు మా ఆయన. అగిపెట్టి మధ్య మీకు అంటే షూట్లో కాకుండా నార్మల్గా కూడా మీకు బాగా నాకు అంటే ఇప్పుడు కెమెరా ఆఫ్ అయిందన్నా కూడా హీస్ నాట్ లిజనింగ్. చేపట్టుకుని లాకెళ్ళిపోతున్నాడు అటు ఇటు, ఎక్కడ వెళ్ళినా వచ్చేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. అయ్యో రామ ఏంటి ఇతను ఇట్లున్నాడు అని. కొట్టడం కూడా నిజంగా కొడుతున్నాడు, గట్టి గట్టి కొట్టేస్తున్నాడు నన్ను. అబ్బా వాతలు తేలిపోతున్నాయి, పరిగెడుతున్నా భయపడి అతని దగ్గర నుంచి. టీం వాళ్ళకి అడుగుతున్నా, వేరే అమ్మాయికి ఎవరికైనా అంటగట్టేసండి నాకు వద్దిత్తు అంటున్నా నేను, ఎందుకంటే ఆ రొమాన్స్ భరించలేకపోతున్నాను, ఆ కొట్టేది ఏది భరించలేకపోతున్నా.